వెల్కమ్ టు D77 న్యూస్. తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ జెండా ఆవిష్కరణలు జోరందుకుంటున్నాయి. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండల కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా నిర్వహించారు. జరుగుతుందో మనమందరం ఇక్కడ చూస్తున్నాము. కవితక్క గారు మన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, నవిపేట సొసైటీ వైస్ చైర్మన్ కోరుకున్నారు. ప్రవీణ్ గారు, వీరందరికీ శుభాభినందనలు టిఆర్ఎస్ పార్టీ పక్షాన. జై తెలంగాణ, జై తెలంగాణ. కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకులకి జై తెలంగాణ, జై తెలంగాణ. మీ పిల్లలు ప్రణమిల్లెది శుభ తరుణం. జై తెలంగాణ. ఇంటింటికి పోయి ఇంటింటికి తిరిగి కవితక్క గారిని ఇక్కడ నాయకత్వం వహించింది కాబట్టి ఆమె నాయకత్వంలో పనిచేసిన మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆ రోజు సభ్యత్వాలు చేసి ఇక్కడ ఎమ్మెల్యేలను గెలిపించినాం. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఆమె ఎంపీ ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలలో పాల్పంచుకొని మరి ఎమ్మెల్యేలందరినీ ఒంటి చేతి మీద గెలిపించుకొని ఉన్న పరిస్థితుల్లో మరి బీజేపీ ప్రభుత్వము మరి అనేక అభియోగాలు చేసి మరి సొంత గూటిలోనే ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కొందరు ఆమెపై అనేక కక్షాపూరితమైన రాజకీయాలు చేసి కుటుంబాన్ని చెదరగొట్టాలని చెప్పేసి ఒక పన్నాగం పన్ని ఈరోజు అనేక సమస్యలు ఎదుర్కొన్న తెలంగాణ బిడ్డ, ఒక ఆడపిల్ల అయిన కవితమ్మ ఈరోజు తెలంగాణను విడిచిపెట్టేది లేదు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా, ఎక్కడి నుంచి వెళ్ళిపోయినా నా బిడ్డలకు నేను చచ్చిపోయేంత వరకు నా తెలంగాణను కాపాడుకుంటా, నా బిడ్డల ఆడపిల్లలకు అండగా ఉంటా, నా రైతులకు అండగా ఉంటా, మా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సమస్యలన్నీ కూడా నా సమస్యలే అని చెప్పేసి ఇలా ఒంటి చేతితో ప్రతి జిల్లాకు పర్యటనలు చేస్తూ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నిటి మీద కూడా పోరాటం చేస్తూ ఉంది. మరి ఎక్కువ నేను మాట్లాడడం కానీ నిజామాబాద్ జిల్లాకు మళ్ళీ పాత రోజులు వస్తాయి. మళ్ళీ పాత రోజులుగానే మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఈ జెండా ఎగురవేస్తుంది అక్క, ఈ జెండా నీడలో మళ్ళా టీఆర్ఎస్ జెండాలో అందరు ఎమ్మెల్యేలు ఉంటారని చెప్పేసి కూడా మరి మేము సవినయంగా చేస్తూ ఈ 2 సంవత్సరాల పాటు ఉన్న కార్యకర్తలందరినీ వేసుకొని కూడా ప్రతి ఇంటింట మరి పాంచజన్యం గురించి ప్రచారం చేసుకుంటూ మరి ఉచిత విద్య అని చెప్పింది. మరి ఇలా ఈ నెలలోనే మరి ఆ విద్య గురించి మరి తల్లిదండ్రులందరూ స్కూళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. నేను ₹1,00,000 వరకు ఫీజులు ఉన్నాయి. మరి దాని గురించి పార్టీ ఏర్పాటు మరి యొక్క ఉద్దేశాలు ఏమిటో మీ అందరికీ మరి నిత్యము 2 మంత్స్ నుంచి పార్టీ పెట్టి నుంచి రోజు వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మనం చూస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ వచ్చింది అందరి సహకారంతో తెచ్చుకున్నాం. కేసీఆర్ గారి అధికారంలో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఫస్ట్ టర్మ్ అనేది 5 సంవత్సరాలు మరి 6 నిమిషాలు అప్పుడున్న టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తే తెలంగాణ హైదరాబాదే కాదు చుట్టుపక్కల అన్ని గ్రామాలు కూడా డెవలప్ అవ్వడము, భూముల రేట్లు పెరగడము, అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరిగింది. తర్వాత సెకండ్ టర్ములో ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఎందుకో తెలంగాణ మీద మరి ఒక చిన్న చూపు వచ్చింది. మరి 29 ఒక రాష్ట్రం కాదు 29 రాష్ట్రాల మీదకి పోదామన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ అద్దనుకున్నది బీఆర్ఎస్ పెట్టుకోవడం జరిగింది. బీఆర్ఎస్ ఎప్పుడైతే ఏర్పాటు జరిగిందో మన తెలంగాణ బ్యాక్ వెనక్కి పోవడం జరిగింది. బీఆర్ఎస్ పెట్టుకున్న తర్వాత ఎన్ని కష్టాలు బీఆర్ఎస్ వల్ల సాధించింది ఏమీ లేదు, కానీ తెలంగాణ అభివృద్ధి కుంటుపడ్డది. తెలంగాణ సమస్యలు లేపడానికి అవకాశం లేకుండా పోయింది. మరి దాంట్లో అప్పుడు కవితమ్మ గారు మరి ఏదైతే తెలంగాణ జాగృతి అనేది ఈనాడు స్థాపించింది కాదు. 2004లో తెలంగాణ రాకున్న ముందు మరి 2001లో టీఆర్ఎస్ పుడితే 2004లో తెలంగాణ జాగృతి స్థాపించిన తర్వాత తనకంటూ
ఒకటి మరి తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామములో ఏదైతే గ్రామాన ఆడపడుచులు బతుకమ్మ ఆడుతున్నారో దాన్ని మరిచిపోయిన తర్వాత తనకంటూ ఎట్లయితే బాల గంగాధర్ గారు తిరకు మరి స్వాతంత్ర యుద్ధంలో గణేష్ ఉత్సవాలు ఇట్లా చేసిండో నేను కూడా ఒక వేదిక కావాలా, మా ఆడపడుచులు అక్కాయిళ్ళు అందరూ ఒక్కటే రావాలంటే ఇది ఒకటే మరి అవకాశం ఉంది. కాబట్టి బతుకమ్మని ఎత్తుకొని ప్రతి సంవత్సరము తెలంగాణ వచ్చేంత వరకు ప్రతి సంవత్సరము 9 రోజులు మా హారనికలు అంటే ఆఖరికి 10వ రోజు కూడా ఉపవాస దీక్షతోని మరి ఎంతో పట్టుదలతోని ప్రతి గ్రామాన్ని సందర్శించి ఆడపడుతులందరినీ చైతన్యపరిచి అందరం కలిసి అందరూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా తెలంగాణ తెచ్చుకున్నాం.